నిలుపుదల సరికాదు అన్నారు సజ్జల. రెగ్యులర్ పథకాలని అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. పథకాలు నిలిచిపోవడం వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసు అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చేయూత, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా కానుక ఈ నెలలో రావాల్సి ఉన్నా అవి ఆగిపోయాయంటున్నారు. ఇక తెలంగాణలో పంట నష్ట పరిహారం నిధుల విడుదలకు ఈసీ అంగీకరించినట్లుగా చెప్పారు. నిధుల విడుదలలో తెలంగాణకి ఒక న్యాయం, ఏపీకి మరొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు సజ్జల. మనకు రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి. చేయూత, ఆసరా సౌకర్యమైంది, ఇంకా కొంచెం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యా దీవెన. అలాగే సున్నా వడ్డీకి సంబంధించి 5-6కి సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది. ఇది ఎట్లా జరిగింది? పక్కన తెలంగాణలో వడగళ్ళ వానలకు సంబంధించిందండి, అమౌంట్ కొంచెమే, కానీ రైతులది ఎదురు చేశారు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు సజ్జల. పెన్షన్దారులకు ఇబ్బందులు తీసుకొస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు. పేదలను వేధించడం చంద్రబాబుకు ఒక సరదాగా మారిందన్నారు సజ్జల. రెగ్యులర్ పథకాలను కూడా నిలిపేశారు. దీనికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు సజ్జల. ఆల్రెడీ పెన్షన్దారులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం 2వ నెల ఇప్పుడు కూడా చూసాం. లాస్ట్ మంత్, ఈ మంత్ చంద్రబాబు నాయుడు పెట్టలేకపోయాడు. అది ధైర్యం జాల్లా, ఎందుకంటే ప్రజలు చీ కొడతారని తన బినామీతో పెట్టించి, ఆయనే పెట్టాడని అందరికీ తెలుసు. దానికోసమే ఆ సంస్థను పెట్టించి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టించి సుప్రీంకోర్టులో దానికి ముందు వేసి ఆఖరకు ఏం చేశాడా అంటే పండు ముసలి వాళ్ళని ఇబ్బందుల పాలు చేశాడు. అంటే తాను వస్తే ఎట్లుంటుంది? 14-19 మధ్య ఎండల్లో వాననక ఎండనక రోజు తరబడి వెయిట్ చేసి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అవ్వాతాతలకు, అది మళ్ళీ ఎన్నికలు అయిపోకముందే చూపించాడు. ఇదిగో నేను వస్తే ఇట్లుంటుంది, రాబోయే రోజులు నాకు మీరు ఓటేస్తే ఇంతటి సుఖం మీకు ఇస్తాను అని చెప్పి చూపించాడు. ఆయనకు ఎందులో అయితే ఆనందం ఉందో, ఎందుకు వేధిస్తాడో తెలియదు, కానీ పేదలను వేధించడం అంటే చాలా సరదా ఆయనకు. రాష్ట్రానికి చీడలాగా తయారయ్యాడు, రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేశాడు అనేది 14-19 మధ్య పూర్తిగా చూపించాడు.